చుక్కాకు చుక్కాకు చూడండి, అది కొంచెం పెద్దది కాకముందే పీకేస్తున్నాము. చుక్కాకు ఇది పనుగంటే ఆకులాగా ఉంటుంది చూడు, ఆ ఆకు పనుగంటే ఆకులాగా ఉంటుంది. ఆ ఆకు ఎంత ఆకు పండింది చూడండి, ఎంత ఆకు వచ్చిందో చూడండి, ఎంత బాగా. ఆల్రెడీ గురుగాకు కూడా పీకేసినారు నేను వచ్చే లోపల. చుక్కాకు ఎంత బాగుందో చూడు, మన మిద్దె పైన కుండేలలో పండించే ఆకు ఎంత బాగుందో చూడండి. దాని పేరు దాన్ని నాదల సింగాకు అని అంటారు. ఇది ఎక్కువగా పొలాల్లో ఉంటుంది. ఇది పనుగంటే ఆకులాగానే ఉంటుంది, కానీ పప్పులే వేస్తారు. తర్వాత బచ్చలి ఆకు, బచ్చలి ఆకు ఇదిగో, బచ్చలి ఆకు చూడండి, ఎర్ర బచ్చలి, ఇదిగో బచ్చలి, ఎర్ర బచ్చలి. మీరు కూడా ఇండ్ల దగ్గర పండించుకోండి. మరి మనము లేడీస్గా ఉండేవాళ్ళు కొంతమంది ఇండ్ల దగ్గర ఉంటారు కదా, వాళ్ళు బాగా ఇంట్రెస్ట్గా ఇవన్నీ ఆకులన్నీ పండించవచ్చు. ఇదిగో గురిగాకు, మా చిన్నాడు కోసుకొచ్చాడు, ఆకులుగా తీసుకొచ్చాడు. ఈ గురిగాకు, ఇది బచ్చలి ఆకు, తెల్ల బచ్చలి, ఎర్ర బచ్చలి, రెండు రకాలు. ఇదిగో పాలకూర, పాలకూర చూడండి, మా దగ్గర తాబేలుకు గాన వేస్తే బాగా తింటుంది, తాబేలుకు చాలా ఇష్టం. ఇదిగో పాలకూర. ఇళ్ళ దగ్గర ఇలా పండించుకోవడం వల్ల ఈ ఆకులు, ఈ పప్పులు అసలు చాలా టేస్ట్గా ఉంటుంది. బయట మనము తెచ్చి చేసే ఆకుకు ఈ ఆకుకు తేడా ఉంటుంది. ఇదిగో తెల్ల బచ్చలి, రకరకాల ఆకులు. దీంట్లో ఏమేమి ఉన్నాయంటే పనుగంటే ఆకులాగా ఉండే ఆకు ఉంది, దాని పేరు ఏంటో కనుక్కోవాలి. తర్వాత వచ్చి గురిగాకు, తెల్ల బచ్చలి, ఎర్ర బచ్చలి. ఇదిగో తెల్ల బచ్చలి, ఎర్ర బచ్చలి. మా చిన్నోడికి వస్తున్నాడు చూడండి, చిన్నోడికి వస్తున్నాడు. ఈ కనీసం ఇవి 4-5 రకాలు ఆకులు వేసి పప్పు వేసి చేస్తాను. ఇదిగో శామాకు కూడా దాంట్లో వేస్తున్నాము. శామాకు కూడా చాలా బాగుంటుంది. అన్ని రకాలు ఆకులు వేసి పప్పు వేసి దాంట్లో చింతపండు వేసి చేస్తాము, బాగుంటుంది. పచ్చిమిరకాయలైనా వేయచ్చు, మిరపడైనా వేయచ్చు. ఇప్పుడు అన్ని రకాల ఆకుల్లో టేస్ట్ అనేది బాగుంది. మన కుటుంబంలో అందరి ప్రేమ పొందడంలో ఎలా సంతోషం అనిపిస్తుందో, ఇది అన్ని రకాల ఆకులు వేసి మనము తిన్నామనుకోండి, అలానే ఆ ఆకుల్లో కూడా అంత ప్రేమ, అంత టేస్ట్గా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా చూడండి. మా దగ్గర ఇది పప్పు ఆకులు వేసేంతవరకు కూడా లేని సంతోషము ఈ ఆకులు పీకే దానిలో ఉంది. ఈ ఆకులు తీసే దానిలోనే వీళ్ళకి సంతోషం ఉంది. అది తినడంలో వెనక్కి ఉన్నా కూడా ఇంకా చాలేనా. కాబట్టి సంతోషమే సగము బలమని ఈ ఆకుకూరలు పండించడము, ఆకుకూరలు పండించి మనము ఇలా పప్పులో వేసి చేసుకొని తినడము. చూడండి, శామాకులు చాలా బాగుంటుంది. శామగడ్డలు మీరు తీసుకొస్తారు కదా అంగడి నుంచి తీసుకొచ్చినప్పుడు, అప్పుడు ఆ శామగడ్డలు కూడా అన్నీ మీరు తినేయకుండా కొన్ని వాటిని ఓపికగా తీసుకొని కొన్ని నాటే ప్రయత్నం చేయండి. ఇట్లా కుండీల్లో చేయండి, అన్నీ తినేయకుండా. కొన్ని మిగలబెట్టి ఇలా నాటుకున్నారనుకోండి, తర్వాత మీకు వాటిలో నుంచి ఆకులు ఇలా వస్తాయి, తినొచ్చు, బాగుంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఆకులు పండించుకుంటారని యూట్యూబ్ ద్వారా తెలియపరుస్తున్నాను. మన యూట్యూబ్ ద్వారా మనకు అన్నీ మంచి మంచి విషయాలన్నీ కూడా ఒకరికి తెలియపరచచ్చు, ప్రపంచానికి తెలియపరచచ్చు. యూట్యూబ్ ద్వారా బాగా సంతోషం అనేది మనకు బాగా కలుగుతుంది. మంచి హెల్త్గా ఉంటాము. మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మనము యూట్యూబ్లో పెట్టుకొని బాగా సంతోషపడవచ్చు. మానసిక సంతోషం అనేది యూట్యూబ్ వల్లనే ఉంది. యూట్యూబ్లో పెట్టిన తర్వాత నేను ఇంకా హ్యాపీగా, ఇంకా సంతోషంగా ఉన్నాను. బాగా హెల్త్గా ఉన్నాను. ముందుగానే హెల్త్ ప్రాబ్లం లేదు.
ఇంకా హ్యాపీగా ఇంకా సంతోషంగా ఉన్నాను. ఏది కూడా కానీ మనము 10 మందికి తెలియపరచాలంటే ఇలా తెలియపరచచ్చు. చుట్టుపక్కల అమ్మాలక్కలు మీటింగులు పెట్టుకొని విలేజ్ల్లో ఏదో ఒకటి మాట్లాడుకుంటేనే వాళ్ళు చెప్పేటి మనం చెప్పేటివి వాళ్ళు మధ్యలో సమస్యలు గొడవలు అలా కూడా విలేజెస్లో ఉంటాయి. మనకు యూట్యూబ్ ద్వారా ఇలా తెలియపరచుకున్నామంటే యూట్యూబ్ ద్వారా మనకి ఎలాంటి సమస్యలు ఉండదు, గొడవలు ఉండదు, ఎవరు మన వల్ల విమర్శించే వాళ్ళు ఉండరు. కాబట్టి మనకు అన్నిటికీ యూట్యూబ్ బాగా మంచిగా సహకరిస్తుంది. యూట్యూబ్ పెట్టిన మహానుభావుడు ప్రపంచవ్యాప్తంగా అందరినీ సంతోషపెడుతున్నాడు. థ్యాంక్ యూ.